పొద్దున్నే పొలానికి వెళ్ళేసరికి రైతు నన్ను చూసి కసుబుసులాడుతున్నాడు. ఇంత పొద్దుయెక్కి దాకా ఇంటి దగ్గర ఉంటే ఇక్కడ కాపలా ఎవరుంటారు? చూడు గేదెలు పడి పంట పాడు చేస్తున్నాయి. రేపటి నుంచి ఇంకా తొందరగా రావాలి అంటూ అరుస్తూ వెళ్ళిపోయాడు. తొందరగానే బయలుదేరాను. మా అబ్బాయికి క్యారేజ్ కట్టి వాడు వెళ్ళాక నేను కొంచెం పట్టుకొని వస్తుంటే దారిలో తెలిసిన వారు కనిపించగా మాట్లాడేసరికి కొంచెం లేట్ అయింది. వేసవికాలం అందరూ ఉదయాన్నే పశువులను మెత్తకు వదిలేస్తారు. అవి మొక్కజొన్న పంట మీద పడతాయి. దానికి కాపలాకి వస్తున్నా. ఎండ పడుకుందా తాటాకులతో చిన్న పాక వేశారు. అందులో కూర్చొని చుట్టూ చూశా. దగ్గరలో గేదెలు ఏవీ లేవు. అలా చూస్తూ కూర్చున్నా. ఈ వయసులో ఇంతకంటే ఏమి పని చేస్తామో. నా కొడుకు నువ్వు పనికి వెళ్ళొద్దమ్మా, నేను ఉన్నాగా, ఇంట్లో ఉండు అంటాడు. ఊరికే కూర్చోవటమేగా, అదేదో ఇక్కడే కూర్చుంటే ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. అలా చూస్తుండగా 2 పెద్ద పక్షులు వచ్చాయి. వాటి పిల్లలు అనుకుంటా, చిన్నవిగా ఉన్నాయి. పెద్ద పక్షులు వాటికి గడ్డిలో చిన్న చిన్న పురుగులు ఏరి తినిపిస్తుంటే అవి సంతోషంగా సందడి చేస్తున్నాయి. వాటిని చూసిన నా జీవితం కూడా ఇలానే ఉండేది కదా. భర్త, పిల్లలు, నేను ఎంత సంతోషంగా ఉండేదాన్ని. ఇలా అనాథలా ఎవరో చేనికి కాపలా కాయాల్సి వచ్చింది. అసలు నేనేం తప్పు చేశానో ఇన్ని సంవత్సరాలలో నాకు అర్థం కావడం లేదు. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన తర్వాత అత్తగారిల్లే ఆమె ఇల్లు అవుతుంది. నా కర్మ ఏమో ఇంత వయసులో పుట్టింట్లో ఉండాల్సి వస్తుంది. అసలు ఏమైందంటే మా నాన్న మేనల్లుడికి అంటే మా అత్తయ్య కొడుకిచ్చి నాకు పెళ్లి చేశాడు. వాళ్ళు పెద్దగా ఆస్తిపరులు కాదు కానీ కూలీ నాలి చేసుకునేవారు. అత్తయ్యకి 2 పిల్లలు, ఒక అమ్మాయి, మా ఆయన. ఆ అమ్మాయికి పెళ్ళయింది. ఇక మేము ప్రతిరోజు పనికి వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకునే వాళ్ళం. కాలం వేగంగా నడుస్తుంది. మాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. పెరుగుతుండగా మా అత్తయ్య చనిపోయింది. ఆ బాధలో మా మామయ్య కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడే పని చేసుకుంటూ ఉండిపోయాడు. ఇక్కడ మేము కూలితో పాటు కొంత పొలాన్ని కూడా కౌలుకి తీసుకుని వ్యవసాయం చేయడం ప్రారంభించాము. మా జీవితాలు ఒక గాడిన పడుతున్నాయి. వ్యవసాయంలో ప్రతి సంవత్సరం లాభాలు రావడం, రైతు కూడా మరింత పొలాన్ని మాకు ఇవ్వడంతో నేను, మా బావ ఇంకా కష్టపడి సాగు చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తూ హాయిగా ఉంటున్నాం. మా మామయ్య కూడా అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తుండేవాడు. ఇలా 15 ఏళ్ళు గడిచాయి. పిల్లలు వయసుకు వచ్చారు. ఏమైందో ఏమో మా మామయ్య కూతురు దగ్గర నుంచి పని మానేసి వచ్చేసాడు. సరే మంచిదేగా, మా మామయ్య కదా అని మేము సంతోషించాము. కొంతకాలం బాగానే ఉన్నాడు. మేము కూడా అతన్ని మంచిగానే చూస్తున్నాము. ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి. మా అప్పులన్నీ తీర్చేశాము. పిల్ల పెళ్ళికి కొంత దాయాలనుకున్నాం. ఏమైందో ఏమో కానీ మా మామయ్యలో మార్పు కనిపిస్తుంది.